హాయ్ వ్యూయర్స్, ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ రాగానే చాలామంది మా అమ్మగారింటికి వెళ్ళొచ్చా, అత్తగారింటికి వెళ్ళొచ్చా, నిద్ర చేయాలి అని అడుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్స్, మిస్క్యారేజ్ రిస్క్లు, బ్లీడింగ్ ఎక్కువ కాబట్టి అసలు ట్రావెల్ చేయకుండా ఉండటమే సేఫ్. ఒకవేళ చేయాల్సి వస్తే కనుక హార్మోన్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ట్రావెల్ చేసినా కూడా అన్ఈవెన్ రోడ్స్, రఫ్ రోడ్స్ మీద ట్రావెల్ చేయటం, బైక్ మీద, ఆటోస్ మీద అన్సేఫ్గా ఉంటుంది. తర్వాత 4 to 6 మంత్స్ మధ్యలో ప్లాసెంటా పైకి కనుక వెళ్ళిపోతే ప్రాబ్లం ఏమి లేకపోతే 4 to 6 మంత్స్ ట్రావెల్ చేయొచ్చు. అది కూడా రోడ్డు కన్నా కూడా రైల్ ట్రావెల్ బెటర్ అనమాట. ట్రైన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎక్కువ టైం ప్రెగ్నెన్సీలో ట్రావెల్లో కూర్చోవటం వల్ల బ్లడ్ కాళ్ళల్లో పూలప్ అయిపోయి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అంటే బ్లడ్ క్లాట్ అయ్యి థ్రాంబోసిస్ రిస్క్ అంటాం అనమాట. ఆ రిస్క్ కూడా ఉండొచ్చు. అందుకని ట్రావెల్ అవాయిడ్ చేయటమే రైట్. తర్వాత 7 to 9 మంత్స్ మధ్యలో ట్రావెలింగ్ ఎక్కువ చేయటం వల్ల బ్లీడింగ్ అవ్వటం కానీ, ఉమ్మనీరు పడిపోవటం, ప్రీటర్మ్ డెలివరీ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో వీలైనంత వరకు ట్రావెల్ చేయకుండా ఉండటమే బెటర్. ఒకవేళ చేయవలసి వస్తే డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకొని వాటర్ బాగా తీసుకుంటూ మధ్య మధ్యలో తిరుగుతూ, వెహికల్ ఓన్ అయితే కనుక కొంత గ్యాప్ ట్రావెల్ చేసి కొంత గ్యాప్ టైం తీసుకొని మళ్ళీ కొంచెం వాకింగ్ అది చేసిన తర్వాతే ట్రావెల్ చేయటం కరెక్ట్ అండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. విల్ బీ హ్యాపీ టు ఆన్సర్.